మొన్న ధర్నా సెంటర్లో ధర్నా చేసిన విషయంలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ గురించి మన మాజీ ఎమ్మెల్యే పుష్కొండ పాగిరెడ్డి మాట్లాడిన విషయంలో మన చైర్మన్ గారు దాని గురించి చాలా రాజాంతం చేస్తుండు. నిన్న గుడి దగ్గరికి పోయి ప్రమాణం చేస్తానని చెప్పి ఆ ప్రమాణ కాడికి పోయి పుష్కొండ పాగిరెడ్డి నోరు ఎక్కువ చేస్తుండు, నోరు ఉందని చెప్పి మాట్లాడుతుండు మర్యాద తప్పి. ఆ విషయంలో అసలు మొన్న మాట్లాడిన విషయంలో ఆ వీడియో ఇంటలేరు వీళ్ళు, కానీ మాట్లాడే మాటలు ఒకటి మాత్రం నోరు చేస్తున్ననే మాట బాలే. ఇవాళ పండ్ల బండ్లను తీసుకొని ఎమ్మడి వేసుకొని తిరుగుకుంటా 12 లక్షల ముచ్చడం అసలు పుష్కొండ పాగిరెడ్డి అనలేదు, ఆ మాట తీయలేదు, పండ్ల బండ్ల పేరు తీయలేదు, ఈ చైర్మన్ సాబ్ పేరు కూడా ఆయన ఓపెన్ చేయలేదు ముచ్చట. అనవసరంగా పండ్ల బండ్ల డబ్బులు తీసుకున్నాని చెప్పి బయనాలు లేపుకుంటా రోడ్డు మీద తిరిగి వాళ్ళ టైం అంతా వేస్ట్ చేసి వాళ్ళని తీసుకొని తిరుగుతుండు. నేను ఏమంటున్నంటే 12 లక్షలు తీయని ఆయనవు, తీసుకొని ఆయనవు నువ్వు డైరెక్ట్ ప్రమాణం చేసి మీడియా మిత్రుల ముందరనే సోషల్ మీడియాలో చూపించాలి. ఏమని నేను తీసుకోలేదు, నేను మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నా అని చెప్పి చూపించుకోవాలి. నీ బాధ్యత అది, అది మాకు సంబంధం లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలు ఎవరు వస్తలేరు అని అనుకుంటున్నా, ఆయన భయపడి రాలేదు అనుకుంటున్నాము. నువ్వు ప్రమాణం చేసేదానికి మేమెందుకు వస్తాము, మాకేం అవసరము, మాకు సంబంధం లేని విషయాలల్లో నువ్వు మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నావు? నువ్వు ప్రమాణం చేసి నిరూపించుకునే బాధ్యత నీది, మాకు అవసరం లేదు. నువ్వు చిన్న పెద్ద లేకుండా మాట్లాడుతున్నావు. పుష్కొండ పాగిరెడ్డి గాలి మాటలు మాట్లాడుతుండు, అన్ని మాట్లాడుతున్నావు, అది ఎంతవరకు కరెక్ట్? అలాంటి మాటలు మాట్లాడుతావు. ఒక పెద్ద ఆయన గౌరవం 2 సార్లు ఎమ్మెల్యే అయిండు, ఆయన మీద వయసుకు గౌరవం ఇవ్వకుండా అడ్డమైన మాటలు మాట్లాడుతుండు మన చైర్మన్ సాపు, ఎంతవరకు కరెక్ట్? అది అసలు ఇల్వ గౌరవం మర్యాద ఉంది అసలు ఆయనకు? ఆ మాట మాడచ్చా? ఈయన అంటే నా క్యారెక్టర్ తెలుసా అంటే, నీ క్యారెక్టర్ మొత్తం తెలుసు నాకు. నేను చెప్తున్నా నీ క్యారెక్టర్ గురించి. నీ క్యారెక్టరు మా స్కూల్ విద్యార్థి తల్లిదండ్రులు రక్తం పిండి నువ్వు వసూలు చేసుకునే డబ్బుల గురించి మాకు తెలియదా? నువ్వు చేసే పనులను ప్రతి ఒక్కటి తెలుసు, మేము చెప్పలేక కాదు. ఇవాళ కోడెంకన్నా మన చైర్మన్ అవుతాడు బీఆర్ఎస్ పార్టీకి, ఆయనకు బ్లాక్ మెయిల్ చేసి ఆయన గుంజుకొని ఇవాళ నువ్వు చైర్మన్ అయినావు. నువ్వు జనాల పైసలు తీసుకొని ఇవాళ డబ్బులు పెట్టి చైర్మన్ అయినావు. అదే కోడెంకన్నా బ్లాక్ మెయిల్ చేసి ఆయన ఎన్ని బాధలు పెట్టినావో మాకు తెలుసు, మేము ఆయన్ని చూసినాం. నువ్వు చేసిన పనులని తెలిసే, నీ క్యారెక్టర్ అంతా తెలిసే. ఒక పెద్ద మనిషికి గౌరవం ఇవ్వకుండా మాట్లాడి అడ్డమైన మాటలు మాట్లాడుకుంటూ అసలు ఎంతవరకు ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడే మాట ఒకటన్నా మంచిగా ఉందా? ఒకసారి ఆలోచిస్తున్నావా? అసలు ప్రభాకర్ రెడ్డి అంటే పబ్లిక్లో వచ్చి క్షమాపణ చెప్పాలంట. నడి బజార్లో నీతో నీకు క్షమాపణ చెప్పిస్తా, టైం వస్తుంది. క్షమాపణ ఎట్లా చెప్పియాలనో నాకు తెలుసు, నేను ఎట్లా చేయాలనేది నేను కూడా చేస్తా. మీరు చెప్పే మా నాయకుని మీద ఈ నుంచి టార్గెట్ పెట్టి మాట్లాడేదని అన్నావు అనుకో, ఇక నీకు క్షమాపణ నువ్వు చెప్తావో ఆయన చెప్తాడో తెలుస్తుంది. మీకు అర్థమవుతలే. ఒక పెద్ద మనిషి అని చూడకుండా క్షమాపణ ఎట్లా చెప్తాడు? రాజు ఇప్పుడు మీరు ఎన్ని పార్టీలు మారుతురు, ఎన్ని కండవలు కప్పుతురు, ఎక్కడెక్కడ దిక్కుతురు తెలియదా? ఇవాళ కాంగ్రెస్కి వెళ్ళి బీజేపీ పోయింది తెలియదా? బీజేపీలోకి వెళ్ళి కాంగ్రెస్కి వచ్చింది తెలియదా? రేపు ఏ పార్టీలో పోవాలన్నా మీకే అర్థమవుతలేదు. మీ క్యారెక్టర్ అలాంటి క్యారెక్టరు, అలాంటి మాటలు మాట్లాడదు. పుష్కొండ పాగిరెడ్డి పిచ్చోడా చూపిస్తావా? నియోజకవర్గం మొత్తం తిరుగుదాం, నియోజకవర్గం మొత్తము ఇద్దరమే తిరుగుదాం. మండలానికి నీకెంతమంది గౌరవం ఇస్తారో, నన్ను పోల్చుకో, నాకెంతమంది గౌరవం ఇస్తారో మొత్తం తిరిగి చూపిద్దాం. ఎవరికి గౌరవం ఇస్తారు ఏందనేది. పిచ్చోడు అని ఎవరు చెప్పి నీకు? పుష్కొండ పాగిరెడ్డి పిచ్చోడు. ఆయన ఈ నియోజకవర్గాలు ఉండనియొద్దు, వేరే వాళ్ళని మార్చాలి అని కేటీఆర్కి ఫోన్ చేస్తాను ఇంటిమేషన్. అంటే కేటీఆర్తో మాట్లాడి ఆయన మార్పించే దమ్ము నీకుందా? ఓసారి నువ్వు కేటీఆర్ ఫోన్ చేసి మార్పి, నీకు తెలుస్తుంది మార్పి, నువ్వు మార్పించే దమ్ము నీకుంటే మార్పి. చిన్న పెద్ద లేకుండా మాట్లాడుతున్నావు. మేము ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీలో ఎగబడ్డావు అనుకో, నువ్వు తట్టుకునేది కష్టం. రేపు ఎట్లుంటుందో ముందు భవిష్యత్తు, కానీ నువ్వు మాట్లాడేది జర ఆలోచించి మాట్లాడాలని. నువ్వు ఒక్కటన్నా వివరించి చెప్పకుండా నీకేదో నువ్వు పండ్ల బండ్ల కాడ డబ్బులు తీసుకోలే, నువ్వు నోటీసు పంపినావు. మన నోటీసు వాపసు ఎందుకు ఇచ్చినావు? నోటీసు వాపసు ఇవ్వద్దు కదా. మళ్ళీ రేపు నోటీస్ ఇస్తామని భయానికి వాళ్ళని ఎంగా ఊరుకొస్తుంది. వాళ్ళ పని అంతా ఖరాబ్ చేస్తున్నావు నువ్వు. వాళ్ళు పని చేసుకొని బతికేటోళ్ళు, ఏ గిరాకీ ఎప్పుడు వస్తుందో తెలియదు, రోడ్డు మీద కష్టపడి బతికేటోళ్ళని బ్లాక్ మెయిల్ చేసి వెనకాల తీసుకుంటున్నావు. అవసరమా? అలాంటి పనులు చేయొద్దు. చైర్మన్ గారికి జర ఈ నుంచన్నా కక్ష ఉండాలని, పెద్దగా జర మా పెద్ద మనిషికి మా మాజీ ఎమ్మెల్యే గారికి గౌరవించి మాట్లాడాలని. ఇలాంటి మళ్ళీ ఇంకోసారి కౌంటర్ వస్తే మాత్రం మేము బరాబర్ నీ మీద యాక్షన్ తీసుకునే ఉంటుంది. మా టార్గెట్ మాకుంటుంది. నువ్వు ఏం చేస్తావో చేసుకో అని నేను మనస్ఫూర్తిగా ఈ సమూహం కోరుకుంటున్నా.